హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజైతే కమ్మని చికెన్ కూర తయారు చేసిన ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటది. రెస్టారెంట్ స్టైల్ మించిన బాబ్ స్టైల్ ఉంటది. నిజంగా ఎంత కమ్మగుంటదో మీరైతే తప్పకుండా ట్రై చేసి తప్పకుండా తినుండ్రులా అట్లనే ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ అయితే మర్చిపోవద్దు. ఇంకెందుకు లేటు ప్రాసెస్‌లోకి అయితే పోదామా? కోడి కూర. గుమగుమలాడే ఈ చికెన్ కూర కోసమైతే నేను ఒక 3 పావు కిలోలంతా చికెన్‌ను మంచిగా వెనిగర్‌తోని కడిగి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి వేసి కలిపి పెట్టేసిన. కొంచెం అంతా పసుపేసిన అనమాట. అంటే ఉప్పు, కారం ఎంత అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల కారము, 4 టేబుల్ స్పూన్ల ఉప్పు, అట్లనే కొంచెం అంత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లనే ఒక 2 చిటికెలంతా పసుపేసిన. అంటే కారం స్పైసీ ఎక్కువ తింటాం మేము అనుకున్నోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తానా. ఒక్క అరగంట ఎందుకంటే ఎంత మంచిగా మ్యారినేట్ అయితే అంత కమ్మగా ఉంటదన్నమాట చికెన్ కూర. సరేనా? ఇప్పుడు మనం చికెన్ కూరలోకి మంచిగా చిక్కటి గ్రేవీ కావాలి కదా ఫ్రెండ్స్. ఇందులోకి అయితే నేను మంచిగా ఉల్లిగడ్డల్ని చూడండి ఇట్లా మంచిగా ముక్కలు చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక 2-3 ఎల్లిపాయ గడ్డలు తీసుకున్నా. అంటే ఒక పిరికడన్ని ఎల్లిపాయలు అనుకోండి ఇట్లా. ఇవి ఎల్లిపాయలు ఎక్కువ ఉంటేనే కూర కమ్మగా ఉంటది ఫ్రెండ్స్. అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. ఇప్పుడు వీటన్నిటిని నేను కచ్చా పచ్చని అంటే అక్క ముక్కలే నేను మిక్సీ పట్టుకుంటా. ఓకేనా? ఎందుకంటే పేస్ట్ లాగా కాకుండా అక్క ముక్కలు పట్టుకుంటేనే చోర్వ చాలా కమ్మగా ఉంటది అనమాట. ఫ్రెండ్స్, అక్క ముక్కలు అని చెప్పిన కదా, చూసిండ్రా? అంటే పేస్ట్ లాగా పట్టకుండా కొంచెం అంతా మనకు అక్క ముక్కల్లాగానంటే కనబడే తట్టే ఫైన్ పేస్ట్ పట్టుకోలేదు, ఇట్లా పట్టుకోవాలన్నట్టు. సో ఇప్పుడైతే నేను పొయ్యి మీద మంచిగా ఒక మూకుడు లాంటిది వెడల్పుదే పెట్టుకున్న తర్వాత ఇందులోనే మంచిగా నేను ఆయిల్ వేస్తానా. ఒక 2 పావులంతా నూనె వేస్తున్నా. నూనెనైతే మంచిగా వేడెక్కాల ఫ్రెండ్స్. నూనె మంచిగా వేడి ఎక్కిన తర్వాత అప్పుడు మనము ఈ చేసి పెట్టుకున్న మిక్సీలో పట్టు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ నేను ఇందులో వేస్తాను. నూనె మంచిగా వేడెక్కింది చూడండి. ఇది కొంచెం అంతా మంచిగా మనకు వేగాల. ఈ రెడ్ ఏంటిదో అనుకునేరు, నేను ఇది చికెన్ కలిపిన స్పూన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం అంతా మంచిగా బ్రౌన్ కలర్ కి రావాలన్నమాట. ఈ ఆనియన్ పేస్ట్ అంటే పచ్చివాసన అంతా మంచిగా పోవాలి మనకు. ఓకేనా? ఆనియన్ వేగుతా అంటే నూనెలో కమ్మని వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ వాసన మీకు ఎంత మందికి ఇష్టం చెప్పుర్రి కామెంట్ లో. ఓకే, ఇప్పుడు మనకు ఆనియన్ మంచిగా వేగుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 10 పచ్చిమిర్చి నేను వేస్తున్నాను. అట్లనే ఒక్క పిరికెడంతా పుదీనా ఆకులు, ఫ్రెష్ పుదీనా ఆకు పిరికెడంతా వేసిన. అట్లనే కల్జమాకులు అంటే కరివేపాకు, ఇది కూడా ఒక పిరికెడంతా వేసిన. ఇప్పుడు మనం కలపాల. ఆనియన్ ఇంకా బ్రౌన్ కలర్ కావడానికి ఇంకొక 2-3 నిమిషాల టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ కలర్ మారింది చూడుర్రి. నూనె లేదు అనిపిస్తుంది కానీ నూనె మాత్రం ఎంత నూనె వేసినా కానీ అంత మొత్తం పీల్చుకుంటది అనమాట ఆనియన్ కదా. ఇప్పుడు ఇది 1 టేబుల్ స్పూన్, ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పెట్టి అందులోనే వేసిన పచ్చి మాంసంలో, అదే చికెన్ లో. సో ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ అట్లనే ఉప్పు, కొంచెం పసుపు కొంచెం వేస్తున్నా. ఇందులో ఒక 2 చిటికెలంతా ఆల్రెడీ చికెన్ లో వేసి మ్యారినేట్ చేసిన కదా. సో ఇప్పుడు మనం మంచిగా కొంచెం అంత అంటే మనం అల్లం వెల్లుల్లి ముందు ఎందుకు వేయలేదంటే మాడిపోతుంది ఫ్రెండ్స్, ముందే వెయ్యొద్దు. ఓకేనా? ఇప్పుడు ఒక్క నిమిషం అయినాక చికెన్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక్క అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసిన. అంతే. ఇప్పుడు మనం ఒక్కసారి ఇట్లా కలిపేసి
5 నిమిషాల వరకు నీళ్ళు అయితే పోయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ అనేది నీసు కదా, కొంచెం అంతా వాసన అంటే నీసు వాసన పోవాలంటే ఒక 5 నుండి 6 నిమిషాలు మనము దీన్ని ఇట్లా పైన మూత పెట్టుకొని వదిలేసేయాలన్నమాట. ఆ తర్వాత మనకు చోర్వ కావాలి కాబట్టి కొంచెం అంతా నీళ్లు యాడ్ చేస్తున్నాము. వావ్, కలర్ఫుల్ గా తయారైంది కదా. ఒక పక్కన చికెన్ ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోకి మనం గరం మసాలా తయారు చేసుకుందాం. ఇది దాల్చిన చెక్క ఒక ఐదారు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు, అట్లనే ఇదేమో జీలకర్ర, అట్లనే ఇదేమో 2 లేదంటే 3 ఇలాచీలు. ఒక 2 సరిపోతాయి అనిపించింది నాకైతే. 3 పావు కిలోలకి కదా ఇదంతా. ఇది ఒక 7-8 లవంగాలు, అట్లనే పచ్చి ధనియాలు, ఒక ఫిరికడాన్ని అనమాట, ఇట్లా గుప్పడాన్ని పచ్చి ధనియాలు. సో తర్వాత ఇదేమో సాజీర, జీలకర్ర లాగానే ఉంటది సాజీర. ఇది నల్లగా ఉంటది, ఇది చూడర్రి, ఇది నల్లగా ఉంటది. ఇదేమో కొంచెం అంతా తెల్లగా ఉంటది అనమాట. అంటే తెల్లగా మీన్స్ ఇది కొంచెం వైటిష్ లో ఉంటది, ఇది డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటది. అందుకే నల్లగా తెల్లగా అన్న ఫ్రెండ్స్, సజెస్ట్ చేయండి మీరు. ఓకేనా. ఇవన్నిటిని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం ప్యాన్ పెట్టుకున్నా నేను. సో ఇందులో వేసి కొంచెం అంతా వేయించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే పచ్చి వాసన పోయేటట్టు, అట్లా అని మాడద్దు ఫ్రెండ్స్. ఓకేనా. కొంచెం అంతా అట్లా ఒక్క 2 నిమిషాలు కొంచెము మీడియం మంటలోనే బాగా అయితే టేస్ట్ మళ్ళా పచ్చిదనం అనేది పోతుంది అనమాట. ఓకేనా. ఒక 2 మినిట్స్ అట్లా నేను జస్ట్ వేయించుతున్నా. వేయించినవా అంటే వేయించినా అన్నట్టు. ఓకేనా. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నేను చల్లారినాక పొడి పడతా ఫ్రెండ్స్. మసాలా పొడి చూసిండ్రా, ఇట్లా పట్టి పెట్టుకున్నా. ఇప్పుడు మంచిగా నీళ్లు చూడండి ఎట్లా వచ్చినాయో, ఆయిల్ నీళ్లు. ఇప్పుడు ఇందులోకి మనము తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం చికెన్లో. అంటే చికెన్ సూపు కొంచెం ఉండాలి కదా, సో ఫ్రై కాదు కదా, సో అందుకోసం అని. పచ్చివాసన అంతా మొత్తం పోయింది అన్నట్టు. ఒక 5-6 నిమిషాలు అయింది కాబట్టి నేను ఇది యాడ్ చేసిన. ఇట్లా మంచిగా ఉడుకుతున్న చికెన్ లోకి ఏదో ఒకటి మసాలా కొంచెం వేసుకోండి. చికెన్ మసాలా వేస్తున్నా, ఏదో ఒక బ్రాండ్ పేరు ఇదని చెప్తలేను. సో అట్లనే మనం తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఇది యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి మధ్యలో ఒక 3-4 నిమిషాలకు ఒక్కసారి ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇది అయితే చాలా కమ్మగా ఉంటది. వావ్, సూపర్ ఉంటది ఫ్రెండ్స్. అయితే ఇది ఒక 20 నిమిషాల పాటు ఇట్లనే ఉడకాలి. ఓకేనా. ఆహాహా ఆహా ఏమి రుచి అనేరామై మరచి రోజు తిన్నా కానీ రుచి ఏమరానిది. అరే వంకాయ అనుకుంటారా, ఎందుకు చికెన్ అనుకుందాం, దాని దేవుంది, మనం అనుకుంటే పోలా. ఏమంటారు. సరే కానీ ఫ్రెండ్స్, నీళ్లు ఎక్కువ పోస్తే నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది, చిక్కటి సోర్వ రాదు అనమాట. సో అందుకని నీళ్లు కొంచెం నేను తక్కువనే పోసుకున్నా. చూడండి, ఇది చిక్కటి సోర్వ ఇంకా ఉడికేసరికి మంచిగా దగ్గర పడుతుంది అన్నట్టు. మధ్యలోనైతే ఒక్కసారి ఇట్లా కలుపుకుంటా ఉండుండ్రి, ఒక 2-3 నిమిషాలకు ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మన సోర్వా ఎంత చిక్కగా అయిందో, కూర కూడా అయిపోయింది. నేనైతే ఇట్లా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఎంత కమ్మగా ఉంది కదా ఇది. బగారన్నం, అన్నము, పుల్క, ఇంకా చపాతి, రొట్టె, ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంటది. నేను చేసిన ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈరోజు కమ్మని కోడి కూర. ఇంకేంది ఫ్రెండ్స్, ఒక పట్టేస్తాను నేనైతే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకునే వెళ్ళండి. అట్లనే నాకు కామెంట్ చేయండి, నాకు మీ కామెంట్స్ బూస్ట్ ఇస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.